రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు వామపక్షాల మద్దతు తీసుకుని మరోవైపు కేసీఆర్ హడావిడిగా అభ్యర్థులను ప్రకటించడం బాధాకరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుల చర్చలు కొనసాగుతున్నాయని, తెలంగాణలో బలమైన స్థానాల్లో సిపిఐ పోటీలో ఉంటుందని తెలుపుతున్నటువంటి సిపిఐ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డితో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సిపిఐ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, స్వతంత్రంగా పోటీ చేస్తారు లేకుంటే ఏ ఇతర రాజకీయ పార్టీతో పొత్తుల నేపథ్యంలో పోటీ చేస్తారనే విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. సార్ చెప్పండి, నిజంగా కూడా ఏంది అసలు ఈసారి ఎన్ని స్థానాల నుంచి మీరు సిపిఐ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు? మేము ఇప్పటికే 5 స్థానాలకు సంబంధించి మాకు బలమైన సీట్లలో పోటీ చేస్తామని చెప్పి ప్రతిపాదన ఇచ్చాం. అందులో కొత్తగూడెం, వైరా, మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి వీటిపైన సీట్ల సర్దుబాటు అంటే చర్చలు సాగుతున్నాయి. బహుశా 2-3 రోజుల్లో కొలిక్కి వస్తాయని చెప్పి అనుకుంటున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ఏదైతే మీరు చర్చలు కొనసాగిస్తున్నారు, ఒక చర్చలు ఇట్లా సఫలం కాకపోతే ఎట్లా ఎక్కడెక్కడి నుంచి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు? పూర్తి స్థాయిలో పోటీ చేసే అవకాశం ఉన్నదా లేకపోతే కొన్ని స్థానాలని పోటీ చేస్తారా? ఇప్పుడు ఎట్లుందనంటే ఇప్పుడు ఈ పొత్తుల చర్చలైతే సాగుతున్నాయి. ఒకవేళ చర్చలు సాగుతుండగా ఊహాగానాల మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే చర్చలు విఫలమైన తర్వాత అప్పుడు మేము మళ్ళీ మా రాష్ట్ర పార్టీ సమావేశం అవుతుంది. సిపిఐ సిపిఎం ఇద్దరం కలిసి కూడా మాట్లాడుకునైనా కూడా ఎక్కడ ఏ స్థానాలకు పోటీ చేయాలి, ఇంకా అదనంగా ఏమైనా చేయాలన్నా, ఈ ఉన్న ఇచ్చిన స్థానాలకు ఇద్దామా, ఏం సంగతి అని డిస్కస్ చేసుకొని ఒక తుది రూపం ఇస్తాం. రైట్ సార్, ఏదైతే మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి కూడా అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఎందుకు మీ మధ్య ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు సిపిఐ మధ్యలో ఉన్నటువంటి బంధం ఏకదం కూడా విడిపోవడానికి గల కారణం ఏంటంటారు? కారణం ఏందనేది లోకానికి అందరూ తెలిసిపోయింది. కేసీఆర్ నైజం ఏంటంటే ఉపయోగించుకుంటాడు. మునుగోడప్పుడు అవసరం పడ్డది, వామపక్షాలు అక్కడ 5 సార్లు గెలిచిన సీటు, సిపిఐ గెలిచిన సీటు కాబట్టి మమ్మల్ని అక్కడ సహాయం చేయమన్నాడు. మేము సహాయం చేశాము, గెలిచారు. ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. ముఖాముఖిగా కేసీఆర్ తోటి మాట్లాడలే, కానీ మధ్యవర్తి ద్వారా మాటలు జరిగినాయి. దాంతో మీకు 1 సీట్ ఇస్తాము, 2 ఎమ్మెల్సీ ఇస్తాం, కనీసం గౌరవప్రదమైన చర్చలు జరగలేదు. అది అన్యాయం అని చెప్పి మేము అనుకున్న దశలోనే ఏకపక్షంగా వాళ్ళు లిస్టు ప్రకటించుకున్నారు. కాబట్టి మేము స్వతంత్రంగా పోవాలన్నా ఏం పోవాలని ఆలోచిస్తున్న దశలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మాతో సంప్రదింపులు జరిపింది. దాంతో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. లేకపోతే మేము ఇప్పటివరకే డిసైడ్ చేసుకునే వాళ్ళం ఏం చేద్దామని దాని మీద. అది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో జరుగుతున్నటువంటి చర్చలలో పురోగతి ఎట్లుంటుందో చూసి తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. నిజానికి కూడా గతంలోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్తో కూడా మీరు ముత్తయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఎన్నికలు కూడా నిజంగా కూడా సిపిఐ పార్టీని ప్రజలు ఆదరిస్తారనుకుంటారా? మీ అందరికీ కూడా తెలుసు కదా, వామపక్షాలు డబ్బులు పెట్టుబడిదారు పార్టీలు కావాలి, ఊర్జా పార్టీలు కావాలి, సిద్ధాంత పునాదుల మీద ఉండే పార్టీలు. ఇవి ఏవైనా ఇక్కడ ఇల్లు ఉండేటోడు ఎవడు కోట్ల శ్రీమంతుడు కార్పొరేట్ సంస్థలు ఉండడు. వ్యక్తుల పార్టీ కాదు ఇది. మళ్ళా ఒక సమిష్టి నిర్ణయాలు, వ్యక్తిగత బాధ్యతలు అనే సూత్రం మీద పనిచేసే పార్టీ. అందుకని ఇవాళ ఉన్న పరంగా వ్యవస్థ అంతా కూడా అవకాశవాద రాజకీయాల వైపు పోయింది. ఇప్పుడు ఈ దేశంలో ప్రధానంగా కార్పొరేట్ రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే నీతి బాల్యమైనటువంటి, అంటే నీతి లేని రాజకీయాలు ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే డబ్బు ఎవడు పోటీ చేసినా డబ్బే. ఇది అక్షరాల అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు, మీ కంపెనీ దగ్గర డబ్బులు లేవండి, మీరు ఎట్లా గెలుస్తారు, అంత డబ్బే. అందుకని ప్రజాస్వామ్యం ఏమైపోయిందంటే ఈ మన పూర్తిగా కార్పొరేటీకరణ అయిపోయింది రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇలా ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారంటే ఎమ్మెల్యేలు ఎవరున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూములు, లేకుంటే కాంట్రాక్టర్లు, లేకుంటే పారిశ్రామికవేత్తలు, లేకుంటే ఇలాంటి ఒక ఆదాయం సోర్స్ డబ్బున్న వాళ్ళే తప్ప, పెద్ద పెద్ద స్కూల్లో, కాలేజీలో, హాస్పిటల్స్ ఉన్న వాళ్ళే తప్ప పేదవాడు ఎవడు పోటీ గెలిచేటట్లేడు. అంటే ప్రజాసేవకులు కనుమరుగైపోయినారు, ప్రజా భక్షకులు ఇవాళ కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుతున్నాయి. ఎవరి మీద? అంతా వీళ్ళ మీదనే, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద. ఏం కేసులు? అంతకులు, గుండాలు, మానభంగాలు చేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అది చర్చ జరుగుతుంది. అందుకనే ఏదైనా రాజకీయ పక్షాలు కావాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి. అయితే మేము అన్ని 119 స్థానాలలో మాకు కాస్తో కూస్తో ఉన్నా మాకున్నటువంటి పొత్తులు వచ్చేసరికి ఏంటంటే బలమున్న సీట్లలో పోటీ చేస్తాం.
ఈ ఓట్ల రాజకీయాలలో ప్రజలు చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ఆశల పల్లకిలో ఊరేగినంత కాలం వాళ్ళు అట్లే ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎంత బలంగా ఉంటే బడుగు బలహీన వర్గాలకు అంత అండగా ఉంటుందనే విషయాన్ని, ప్రజల గొంతుగా ఉంటున్న విషయాన్ని వాళ్ళు గుర్తించుకుంటే మంచిదని చెప్పి తెలియపరుస్తారు. రైట్గా ఇదైతే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే పొత్తుల విషయం అయితే ప్రస్తుతానికి అయితే కొలికి రాలేదు. కొలికొస్తే కూడా ఖచ్చితంగా తాము కొన్ని స్థానాలని పోటీ చేస్తాం, పొత్తుల విషయం కూడా పూర్తి స్థాయిలో కొలికి రాలేదని చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా సిపిఐ పార్టీ తన పంతాను మార్చుకోలేదు. ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన పోరాటాలకు అయితే సిద్ధమైందని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.